అనుగ్రహింపడని ఎవడో చెప్పగలడు? చూసారండి, ఇక్కడ యథార్థమైన భక్తికి కారణం ఏంటో, ఇక్కడ మూల సూత్రం ఏంటో రాస్తున్నాడు. 14వ వచనం, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును దీవెనగా అనుగ్రహించును, అనగా నీకు దీవెన ఇస్తాడు. ఆశీర్వాదములను మనకు దేవుడిస్తాడు. నువ్వు చేస్తున్న పనుల్ని దేవుడు దీవిస్తాడు. దేవుని ఆశీర్వాదం నీ ఇంటిలో ఉంటుంది, నీ పిల్లల్లో ఉంటుంది, నీ ఆరోగ్యంలో ఉంటుంది, నీ పొలం పంటల్లో ఉంటుంది, నువ్వు చేస్తున్న పనుల్లో ఉంటుంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవు. ఆ దీవెనలు నీకు వస్తాయి. ఎప్పుడయ్యానంటే దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టిలో యథార్థత అంటే 13వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేసిన కీడును చేయక పశ్చాత్తాపడుము. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. అది దేవుని దృష్టిలో యథార్థంగా ఉండటం అంటే మన హృదయాలు చింపుకోవాలంట. హృదయము చింపటం అంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఇక నువ్వు నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నీవు నా హృదయంలోనికి రండి. నా హృదయాన్ని మూసుకోనయా, నా హృదయాన్ని తెరుస్తూ ఉన్నాను, నా హృదయంలోనికి మీరు రండి. పిల్లరా, దేవుని సన్నిధి మనలో ప్రవహించాలి. నీవు దేవుని వాక్యం విని వెళుతున్నావంటే ప్రభు నీ లోపలకు రావాలి, ఆయన నిన్ను నడిపిస్తూ ఉండాలి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రభునంతులరా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం నీ హృదయాన్ని అలాగ చింపాలి. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని చింపి నాలోనికి మీరు రండయ్యా, నాలోనికి మీ వాక్యాన్ని పంపండి, నాలోనికి మీ ఆత్మను పంపండి, నాలోనికి మీ అభిషేకం పంపండి, నాలోనికి మీ స్వస్థతను పంపండి, నాలోనికి దైవ శక్తిని పంపండి అని నువ్వు అడుగుతూ ఉంటే నిన్ను నింపుతా ఉంటాడు. నింపబడిన తర్వాత నువ్వు వెళుతూ ఉంటే నీ మాటలో, నీ దేహములో దేవుని శక్తిని నువ్వు చూస్తావు. ఆమేన్. మూసివేసిన పాత్ర దగ్గర మనం ఎన్ని నీళ్లు పోసినా అది నిండదు. హృదయాన్ని తెరవాలి, వాక్యం నీ లోపలికి వెళ్ళాలి. ప్రభా నీ వాక్యముతో నన్ను నింపండి అని నువ్వు అడగాలి దేవుణ్ణి. ఇలాగ నువ్వు నింపుకుంటా ఉంటే నీ కోరికలు ఉన్నాయే, చాలా కాలం నుండి నువ్వు ప్రార్థన చేస్తున్న అంశాలు ఉన్నాయే,
చాలా కాలం నుండి ప్రార్థన చేసిన జవాబు పొందకుండా ఒక ప్రశ్నార్థకంగా ఉన్నాయే, మొదట మనం నింపబడతా ఉంటే, మొదట మనం సరిచేయబడతా ఉంటే, మొదట మనం తగ్గించుకుంటా ఉంటే, నీ సమస్యలన్నీ నీవు తగ్గించుకునే కలదే సమస్యలు దేవుడు తీర్చేస్తా ఉంటాడు. అందుకనే ఇక్కడ యోవేలు తన గ్రంథంలో ఏమని రాస్తున్నాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఆయన తట్టు నువ్వు తిరిగితే ఏం చేస్తానంటున్నాడు 14వ వచనంలో, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? మీకు దీవెనగా ఇస్తాడు. మీరు దీవెన పొందుకొని వెళ్తారు. మరి ఆ గ్రహింపు వస్తుందా నీకు? ఆ దీవెనను పొందుకుంటున్నావా? నీ హృదయము వాక్యంతో నింపబడాలంటే నీవు విన్న వాక్యాన్ని మాటి మాటికి ప్రార్థన చేయాలి. కొంతమంది ఎంత ప్రసంగమైనా వింటారు, కానీ ప్రార్థన చేసేటప్పటికి ఆ ప్రసంగంలో 4 మాటలు కూడా ప్రార్థనలు రావు. అంటే వాక్యం నీ లోపలికి వెళ్ళలేదని అర్థం. ఆ వాక్యాన్ని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. చేయగా 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 దేవుని దీవెనలు నీకు వస్తాయి. అలాగూ చేసిన ఒక వ్యక్తి ఇల్లు ఏమైందో చూద్దాం. దేవుని వాక్యంలోనే చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 16వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 42, 43 వచనాలు. 16వ అధ్యాయంలో చివరి 2 వచనాలు చూద్దాం. బోరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గూర్చి పాడదగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను. తరువాత జనులందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయిరి. దావీదును తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను. చూసారండి, దావీదు తన హృదయాన్ని తెరిచాడు. తన కుటుంబం అంతటిని దేవుని సన్నిధిలోకి నడిపించుకుంటున్నాడు. వారు స్తుతించారు, దేవుని ఆరాధన చేశారు. చివరికి అక్కడ ఏం జరుగుతుందంటే, దావీదును తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను. అనగా దావీదు ఇంటిలోనికి దేవుని ఆశీర్వాదాలు వచ్చినాయి. ఆమేన్. అందరూ మన చేతులు పైకి లేపి దావీదు ఇంటిలోనికి దేవుని ఆశీర్వాదాలు వచ్చినాయి అని చెప్పండి. దావీదులాగా నేనును నమ్మకముగా ఉంటే నా ఇంటిలోనికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్, ఆమేన్. ఎలా ఉండాలండి? మనం దేవుని దృష్టిలో నమ్మకంగా మనం ఉండాలి. దేవుని దృష్టిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఏదో అంటారు చూడండి, అటు ఇటుగా ఉండకూడదు. ఇందాక నేను చెప్పాను చూడండి, 500 రూపాయల కాగితం నకిలీ కాగితం అని. అలాగూ నకిలీగా ఉండకూడదు. మనం దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నా భక్తి సరైందేనా లేక వేషధారణగా ఉన్నానా? నా ప్రార్థన సరైందేనా? మనుషులు వినాలని చేస్తున్నానా లేక దేవుని దృష్టిలో నమ్మకంగా కూడా చేస్తున్నానా? నిన్ను నువ్వు బేరీజు వేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మరి అలాగ మనం చేస్తున్నామా? అలాంటి భక్తిని మనం చేయగలుగుతున్నామా?
అంతేకాదు పిల్లరా, నీవు దేవుని దృష్టిలో యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆయన నిన్ను ఘనపరుస్తాడు. దేవుని వాక్యంలో చూడండి, 84వ కీర్తన. నువ్వు యథార్థంగా నమ్మకంగా ఉంటే ఎవరో కాదు, దేవుడే నిన్ను ఘనపరుస్తాడు. 84వ కీర్తన 11వ వచనం చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా, అందరూ చెప్పండి, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఏమిస్తాడంట దేవుడు? మనకు కృపను ఇస్తాడు, ఘనతను ఇస్తాడు. నీ కుటుంబానికి ఒక ఘనతనిస్తాడు, నీ జీవితంలో ఘనతనిస్తాడు. మన సేవను దేవుడు ఘనపరుస్తాడు. నమ్మకంగా ఉండాలి. ఇదిగో ఇప్పుడు మనం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం. ఎందుకు ఈ ప్రార్థనలో? ఇంతకుముందు మనం ఏదైతే సాధించలేకపోయామో ఇప్పుడు ఈ ప్రార్థనల ద్వారా వాటిని మనం సాధించాలి. ఆమేన్. మనం ఇంతకుముందు ఎక్కడ ఆత్మీయంగా పెరగట్లేదో ఇప్పుడు మనం ఆత్మీయంగా పెరిగి వర్ధిల్లాలి. ఆమేన్. అందుకు మనం దేవుని సన్నిధిలో పడి మొరపెడతా ఉండాలి. ఆ ప్రార్థనల విలువ నీకు అర్థం అవుతుందా? ఆ ప్రార్థనలను నువ్వు ఒక సవాలుగా తీసుకుంటున్నావా? ఆ ప్రార్థనల విలువ నీకు అర్థమైతే నీ జీవితం విలువ పెరుగుతుంది. ఆయన నీకు ఘనతనిస్తాడు. అందుకనే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నీవు ఘనంగా చూడాలి వాటిని. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండాలి. ఆయన నీకు ఘనతనిచ్చే దేవుడు. ఇంకా నీవు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే పరిశుద్ధాత్మను నీకు ఇస్తాడండి. నమ్మకంగా బైబిల్ చదువుతూ ఉంటే, నమ్మకంగా ప్రార్థనలు చేస్తూ ఉంటే, నీకేదైనా ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేస్తూ ఉంటే, దేవుని పని నీకేదైనా అప్పగిస్తే, యూత్ మీటింగ్ చూడని నీకు చెబితే నమ్మకంగా చేయాలి ఆ పని. సండే స్కూల్ చూడు అని చెబితే నమ్మకంగా పని నువ్వు చేయాలి. ఇక్కడ ఈ పనులు, ఈ బాధ్యతలు మీరు చేయాలన్నప్పుడు నమ్మకంగా చేయాలి. ఇదిగో నువ్వు ప్రార్థన చేయించని చెప్పి నమ్మకంగా చేయించాలి. నమ్మకంగా నువ్వు అలాగ చేస్తా ఉంటే దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ. బిగ్గరగా చెప్పండి, పరిశుద్ధాత్మ. మన మీదకి ఏం పంపిస్తాడు? పరిశుద్ధాత్మను పంపిస్తాడు. అందరూ మీ తలల మీద చేతులు పెట్టుకొని బిగ్గరగా చెప్పండి, పరిశుద్ధాత్ముడు నా మీదకి దిగివచ్చును కాక అని చెప్పండి. పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ప్రవహించును కాక అని చెప్పండి. పరిశుద్ధాత్ముడు మన సంఘములో ప్రవహించును గాక అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, నీవు నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతా ఉంటే పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు. అందుకనే మనం ఇందాక ఆరాధనలో పాడాం కదా,
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా. ప్రభునంతులరా, పరిశుద్ధాత్ముడికి మనకు ఎప్పుడు కూడా కనెక్షన్ ఉంటుంది. ఆయన వేరు, మనం వేరుగా ఉండలేము. ఆయన ఎప్పుడూ మనతో కనెక్షన్లో ఉంటాడు, మనం ఆయనతో కనెక్షన్లో ఉండాలి. ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇన్ని లైట్లు తిరుగుతున్నాయి అని అంటే కనబడకుండా ఆ గోడల్లో వైరింగ్ చేశారు మనోళ్ళు. ఆ వైర్లన్నీ కనెక్షన్తో ఉన్నాయి, అందుకనే ఫ్యాన్లు లైట్స్ తిరుగుతూ ఉన్నాయి. ఆ వైర్లోనికి కరెంట్ సప్లై మీటర్లో నుండి వస్తుంది, అక్కడికి కనెక్షన్ వచ్చింది. ఆ మీటర్లోకి కనెక్షన్, ఆ సప్లై ట్రాన్స్ఫార్మర్లో నుండి వస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటి వాడు. ఆయనలో నుండి మనందరిలోనికి వస్తాయి, ప్రతి వైర్లోనికి వస్తుంది కరెంటు, ప్రతి స్విచ్లోనికి వస్తుంది, ప్రతి బోర్డులోనికి వెళుతుంది, ప్రతి లైట్లోనికి, ప్రతి ఫ్యాన్లోనికి కరెంటు వెళుతుంది. అలాగే సంఘంలో ఉన్న మనందరిలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తూ ఉంటాడు. ఎవరిని వదిలిపెట్టడు ఆయన. నీవు దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటూ ఉండాలి. మరి అలాగ నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావా? అందుకనే మొదటి వాక్యం ఏం చూసాం చూడండి. ప్రసంగి గ్రంథం తీయండి అందరూ. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను. దైవ దృష్టికి నువ్వు మంచివాడుగా మారాలి, మంచిదానవుగా మారాలి. దేవుని దృష్టిలో మనం మంచివారుగా ఉన్నప్పుడు ఆయన నీకేమిస్తాడంట? జ్ఞానము, తెలివి, ఆనందమనిస్తాడు. ఇంకేం చూసామంటే దేవుడు నీకు బలమునిస్తాడు. యోవేలు గ్రంథంలో చూసాము, దేవుడు నీకు దీవెనను ఇస్తాడు. అలాగే దేవుడు నీకు ఘనతను ఇస్తాడు. దేవుడు నీకు పరిశుద్ధాత్మనిస్తాడు. మరి అలాగూ నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? ప్రభా, నా జీవితాన్ని అలాగూ చెయ్యని నువ్వు అడుగుతావా? నన్ను బాగు చేయయ్యా. నీ శరీరంతో పని లేదండి. ఒకవేళ నువ్వు శరీరము బలహీనంగా ఉన్నా లేక అనారోగ్యంగా ఉన్నా దేవుడే బాగు చేసుకుంటాడు. నువ్వు యథార్థంగా ఉండటం నేర్చుకో. అది నా శరీరం బలహీనమైపోయిందయ్యా, పుళ్ళు పడిపోయిందయ్యా, నడవలేకపోతున్నానయ్యా, లేకపోతే రోగాల పాలైపోయానయ్యా, అవన్నీ దేవునికి లెక్కలోది కాదు. రోగాలు దేవునికి అసలు సమస్య కాదు. నీ కాలుకు పడ్డ పుళ్ళు దేవునికి అసలు సమస్య కాదు. నీ శరీరంలో ఉన్న బలహీనతలు దేవునికి అసలు సమస్య కాదు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. ఒక తీర్మానం చేసుకో. నీ యథార్థతను బట్టి పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే శరీరం ఆటోమేటిక్గా బాగుపడిపోద్దండి. చవలగొట్టండి ఒకసారి దేవునికి.
శరీరం ఆటోమేటిక్గా బాగుపడిపోద్ది. అందుకనే నిన్ను నువ్వు దైవ దృష్టికి యథార్థంగా ఉండటం ప్రాక్టీస్ చేయి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా నా హృదయాన్ని మీరు దర్శించండి, నా అంతరంగమును మీరు దర్శించండి. దేవుని దృష్టిలో నమ్మకంగా నేను జీవించాలి, యథార్థముగా మీ కొరకు బ్రతకాలి. పరిశుద్ధాత్ముడా, మీ వెలుగు, మీ ఆత్మ సహాయము, మీ కాపుదల మాకివ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకుంటావా? ప్రభా, మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. దైవ దృష్టికి నేను నమ్మకంగా బ్రతకాలి ప్రభా. సోదరుడా, ఒకవేళ ఇంతకాలము ప్రార్థన చేస్తూ కూడా దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండలేదేమో. నీకు తెలుసు, నీ మనసాక్షి ఎలా ఉందో నీకు తెలుసు కదా. నీ మనసాక్షి ఎలా ఉందో నీకు తెలుసు. ఒకవేళ ఎక్కడైనా దేవుని బాధ పెడుతున్నావేమో, దుఃఖ పెడుతున్నావేమో, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావేమో. ప్రభా, నన్ను క్షమించు, మీ దృష్టికి నేను యథార్థముగా జీవించాలి, అట్టి కృపను నాకు ఇవ్వండి అని నువ్వు దేవుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని దృష్టిలో నమ్మకస్తులముగా, యోగ్యులుగా, యథార్థవంతులుగా మమ్మలను చేయండి ప్రభా. మీరు మాకు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించుచున్న దేవుడవు, మాకు ఆహారమునిచ్చుచున్న దేవుడవు, దీవెననిచ్చుచున్న దేవుడవు, ఘనతనిచ్చుచున్న దేవుడవు, పరిశుద్ధాత్మను అనుగ్రహించుచున్న దేవుడవు కదా ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీతో మేము కనెక్షన్లో ఉండాలి, మీ సన్నిధిని మేము అనుభవించాలి ప్రభా. పరిశుద్ధాత్మ ప్రవాహము వలె ప్రతి మనిషిలోనికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరిలో ప్రవహించాలి ప్రభా. ప్రతి దురాత్మ శక్తులు విరగగొట్టబడాలి ప్రభా. ప్రతి దురాత్మ శక్తులు సంపూర్ణంగా నిర్మూలం అవ్వాలి ప్రభా. తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. మమ్మలను బలపరచండి ప్రభా, మమ్మలను లేవనెత్తండి ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచండి. అందరము చేతులెత్తి ఈ మాటలు చెబుదాము. ప్రభా, మమ్మలను బలపరచండి అని అడుగుదాము. ప్రభా, మమ్మలను దర్శించండి అని అడుగుదాము. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని మాతో ఉంచండి అని అడుగుదాము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరూ మన చేతుల పైకి లేపి, అయ్యా నీ జీవనది నాలో ప్రవహించండి అని ప్రభువుని అడుగుతాము. మీ ఆత్మ నాలో ప్రవహించాలి ప్రభువా. మీ వాక్యము నాలో ప్రవహించాలి నాయన. మీ పరిశుద్ధాత్ముడు నాలో ప్రవహించాలి ప్రభువా. మా కుటుంబంలో మీరు ప్రవహించాలయ్యా. మా సంఘములో మీరు ప్రవహించాలి ప్రభువా. మీ సన్నిధి మాలో ప్రవహించాలి, ప్రవహించాలి, ప్రవహించాలి. నది వలె పొంగి పొరలాలి ప్రభువా.
ప్రవహించాలి అని నువ్వు దేవుని అడుగుతావా? సహోదరుడా, నీ జీవితంలో దేవుని ఆత్మ ప్రవహించాలి అని నువ్వు అడుగుతావా? ఎండిన స్థితి నాలో పోవాలి అని అడుగుదాము. ఎండిన స్థితి నాలో మారాలి అని అడుగుదాము. చిగురించిన జీవితము నా కుటుంబంలో రావాలి అని అడుగుదాము. సంఘములో సేవ ఫలించాలి అయ్యా, ఆత్మలు చిగురించాలి, ఆత్మలకు మేలు దొరకాలి అని అడుగుదాము. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని జీవాత్మ మీ సన్నిధిని మాతో ఉంచండి. పరిశుద్ధాత్ముడా, మీ ప్రవాహము, ఆత్మ ప్రవాహము మాలో ప్రవహించాలి. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి ఒక్కొక్కరితో ఉంచండి. మీ ఆత్మ ప్రతి ఒక్కరిని కదిలించాలి, ప్రతి ఒక్కరితో నడవాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఈ వాక్యము ఎక్కడెక్కడ నుండి ఎవరు వింటున్నా సరే దేవుని ఆత్మ వారిని కదిలించాలి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. జీవాధిపతి, మీకు వందనాలు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దేవుని ఆత్మ మమ్మలను తాకునుగాక. దేవా, మీకు వందనాలు. ఈ ప్రాంగణములో ఈ శబ్దయంత్రము ద్వారా దేవుని మాటలు వింటున్న వారిలోనికి, లైవ్ ద్వారా దేవుని మాటలు వింటున్న వారిలోనికి దేవుని యొక్క ప్రవాహము వారిని తాకాలి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని దృష్టికి నమ్మకస్తులుగా మేము ఉండాలి. నమ్మకస్తులైన వారిని ఇక్కడ సిద్ధం చేయండి ప్రభువా. నమ్మకమైన కుటుంబాలను మీరు తయారు చేయండి. యోగ్యులైన వారిని ఒక సైన్యముగా తయారు చేయండి. ఈ సేవ ఎక్కడెక్కడికి వెళతా ఉన్నదో ఆ ప్రాంతాలలో ప్రజలు ఆశీర్వదించబడాలి ప్రభువా. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు అయిన యేసు, మీ వైపు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముని మాకు దయచే, మీ దీవెనలు మాకు దయచే. ప్రతి హృదయము, ప్రతి కుటుంబము, ప్రతి ఆత్మ దప్పిక తీర్చబడును గాక. యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.